16వ అధ్యాయము పరమాత్ముని విభూతుల వర్ణనము. ఉద్ధవుడు పలికెను, సర్వేశ్వర, నీవు స్వయముగా పరబ్రహ్మ స్వరూపుడవు, ఆద్యంతములు లేనివాడవు, ఆవరణ రహితుడవు, అపరిచ్ఛిన్నుడవు, అద్వితీయుడవు. సకల ప్రాణుల యొక్క పదార్థముల యొక్క ఉత్పత్తి, స్థితి, రక్షణ, లయములకు నీవే కారణుడవు. ఉత్తమ అధమ ప్రాణులయందు అంతర్యామిగా నీవే వెలసిల్లుచుందువు. కానీ మనస్సును ఇంద్రియములను జయింపని వారు నిన్ను తెలుసుకొన జాలరు. పరమపురుష, నీ యథార్థ స్థితిని ఎరింగిన జ్ఞానులు నిన్ను ఉపాసింతురు. మహర్షులు భక్తి శ్రద్ధలతో నీ యొక్క ఏ రూపములను, విభూతులను ఉపాసించి సిద్ధిని పొందెదరో వాటిని నాకు వివరింపుము. సమస్త ప్రాణులకును జీవనదాతవైన ప్రభు, నీవు సమస్త ప్రాణుల యందును అంతర్యామిగా వెలసిల్లుచుందువు. కానీ వారిలో గూఢముగా నుండి నీ లీలలను నెరపుచుందువు. సంపూర్ణ విశ్వమును ఒక్కసారిగా సాక్షాత్కరింపజేయునట్టి నిన్ను నీ మాయచే మోహితులై వారు తెలుసుకొనజాలరు. అచింత్య విభూతులకు ఆశ్రయుడువైన ప్రభు, భూమి, స్వర్గము, పాతాళముల యందును సకల దిక్కుల యందును విరాజిల్లుచుండునట్టి నీ విభూతులన్నింటినీ కృపతో నాకు వివరింప ప్రార్థన. సకల తీర్థములను పవిత్రమనొచ్చునట్టి నీ పాద పద్మములకు నమస్కరించుచున్నాను. జై శ్రీహరి. శ్రీ కృష్ణ భగవానుడు నుడివెను, ఉద్ధవ, ప్రశ్నించే రహస్యవేత్తలలో నీవు మేటివి. పూర్వము కురుక్షేత్రమునందు కౌరవ పాండవుల మధ్య యుద్ధము ప్రారంభము కానున్న సమయమున తన దాయాదులతో పోరాడుటకు ఉత్సాహపడుతున్న అర్జునుడు కూడా నన్ను ఇట్లే ప్రశ్నించి ఉండెను. రాజ్యప్రాప్తికై దాయాదులను వధించుట గర్హ్యము, అధర్మము, పైగా నేను వధించువాడను, వీరందరూ వధింపబడువారు, ఇది ఎంతయో విచారకరము అని అర్జునుడు సామాన్య మానవుని వలె తలపోయిచు యుద్ధం నుండి నివృత్తుడయ్యను. ఉద్ధవ, అప్పుడు నేను పురుషశ్రేష్ఠుడైన అర్జునునకు యుద్ధ రంగమునందు యుక్తియుక్తముగా పిక్కు విధములుగా ఉపదేశించితిని. అంతటా అతడు నీ వలనే నన్ను ప్రశ్నించెను. మహాత్మా ఉద్ధవ, నేను సకల ప్రాణులకు ఆత్మను, హితైషిని, సహృదయుడను, నియామకుడను. ఈ సమస్త ప్రాణులను పదార్థములను నా రూపములే. వీటి యొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు కారణము నేనే. చైతన్యవంతమైన పదార్థములలో నేను పరమ చైతన్యమును, గణించువారిలో నేను కాలమును, త్రిగుణముల యొక్క సామ్యావస్థయైన ప్రకృతిని నేనే, గుణములు గల వారి యొక్క స్వాభావిక గుణమును నేనే. గుణముల యందు సంక్షోభము కలుగునప్పుడు ఉత్పన్నముకు క్రియాశక్తి అయిన ప్రధాన సూత్రాత్మను నేను, జ్ఞానశక్తికి ప్రధానమైన మహత్తత్వమును నేను, సూక్ష్మ పదార్థములలో జీవుడను నేను, వశపరుచుకొనుటకు అసాధ్యమైన మనస్సును నేను, వేదములకు అభివ్యక్తి స్థానమైన హిరణ్య గర్భుడను నేను, మంత్రములలో అకార, ఉకార, మకారములతో కూడిన ప్రణవమును నేను, అక్షరములలో అకారమును, ఛందస్సులలో త్రిపదయైన గాయత్రిని. జై శ్రీహరి. నేనే సకల దేవతలలో ఇంద్రుడను, అష్టవసువులలో అగ్నిని, ద్వాదశ ఆదిత్యులలో విష్ణువును, ఏకాదశ రుద్రులలో శంకరుడను, బ్రహ్మర్షులలో భృగువును, రాజర్షులలో మనువును, దేవర్షులలో నారదుడను, గోవులలో కామధేనువును, సిద్ధేశ్వరులలో సిద్ధులలో కపిలుడను, పక్షులలో గరుత్మంతుడను, ప్రజాపతులలో దక్ష ప్రజాపతిని, పితృదేవతలలో అర్యముడను నేనే. పుణ్యపురుష ఉద్ధవ, దైత్యులలో అసురపతి అయిన ప్రహ్లాదునిగా నన్నెరుంగుము. నక్షత్రములకు అధిపతియు, ఓషధులకు పుష్టిని కూర్చువాడును అగు చంద్రుడను నేను. యక్ష రాక్షసులలో ధనపతి అయిన కుబేరుడను నేను. గజరాజులలో ఐరావతమును, జలచరములకు ప్రభువైన వరుడను, తప్పింపజేయువాడు, ప్రకాశమును ఇచ్చువాడు అయిన సూర్యుడను నేనే. మానవులలో మహారాజును, అశ్వములలో ఉచ్చైశ్రవమును, ధాతువులలో బంగారమును, శాసించువారిలో యముడను, సర్పములలో వాసుకిని, నాగేంద్రులలో అనంతుడను, ఆదిశేషుడను, కొమ్ములు కోరలు గల ప్రాణులలో మృగరాజైన సింహమును, చతురాశ్రమములలో నేను సన్యాసాశ్రమమును, 4 వర్ణముల వారిలో బ్రాహ్మణుడను నేనే. పవిత్ర నదులలో గంగానదిని, జలాశయములలో సముద్రమును, ఆయుధములలో ధనుస్సును, ధనార్ధులలో త్రిపురారి అయిన శంకరుడను, నివాస స్థానములలో మేరు పర్వతమును, దుర్గమ ప్రదేశములలో హిమాలయమును, వనస్పతులలో రావి చెట్టును, అశ్వత్థ వృక్షమును, ధాన్యములలో యవధాన్యమును, పురోహితులలో వశిష్ఠుడను, వేదవేత్తలలో బృహస్పతిని, సేనాధిపతులలో కుమారస్వామిని, సన్మార్గ ప్రవర్తకులలో బ్రహ్మదేవుడను, పంచమహాయజ్ఞములలో బ్రహ్మయజ్ఞమును, స్వాధ్యాయ యజ్ఞమును, వ్రతములలో అహింసా వ్రతమును, శుద్ధమనొచ్చు పదార్థములలో నిత్య శుద్ధములైన వాయువు, అగ్ని, సూర్యుడు, జలము, వాక్కు, ఆత్మను నేనే. యోగములలో మనస్సును నిరోధింపగల సమాధి యోగమును నేను. శత్రువులను జయింపగోరు వారి గోప్య మంత్రాంగమును అంటే వ్యూహరచనను నేను. ఆత్మానాత్మ వివేక చర్చయందు నేను బ్రహ్మ విద్యను. పరస్పరవాద వివాదములలో తత్వ నిర్ణయమునకై చేయు వాదమును నేను.
పురుషులలో స్వయంభవ మనువును, స్త్రీలలో ఆయన భార్య అయిన శతరూపను నేను. మునులలో నారాయణ మహర్షిని, బ్రహ్మచారులలో జితేంద్రులలో సనత్కుమారుడను నేను. అలౌకిక శ్రేయస్సాధన ధర్మములలో నేను సన్యాస ధర్మమును, భయరాహిత్యమును కలిగించునట్టి, నిర్భయత్వమును గూర్చునట్టి ప్రత్యేగాత్మ స్వరూపానుసంధానమును నేను. గుహ్యముగా గోప్యముగా ఉంచదగిన విషయములలో ప్రియవచనమును మౌనమును నేను. స్త్రీ పురుషుల ఉత్పత్తికి కారణమైన బ్రహ్మను నేను. సర్వదా అప్రమత్తముగా నుండునట్టి సంవత్సర రూపమైన కాలమును నేను. ఋతువులలో వసంత ఋతువును, మాసములలో మార్గశిర మాసమును, నక్షత్రములలో అభిజిత్తును నేను. యుగములలో కృతయుగమును నేను. సుఖ దుఃఖాది ద్వంద్వములను సహించు వారిలో నేను దేవలుడను, అసితుడను. వేద విభాగకర్తలలో పరాశరుని కుమారుడగు వ్యాసుడను నేను. దీర్ఘదర్శనులలో సూక్ష్మబుద్ధిగల శుక్రాచార్యుడను నేను. షడ్గుణైశ్వర్య సంపన్నులలో వాసుదేవుడను నేను. భాగవతోత్తములలో నీవే ఉద్ధవుడను నేను. కింపురుషులలో హనుమంతుడను, విద్యాధరులలో సుదర్శనును నేనే. రత్నములలో నేను పద్మరాగమును, సుందరమైన వస్తువులలో నేను పద్మపు మొగ్గను. తృణములలో దర్భలలో నేను కుశమును, పురోడాశాది హోమ ద్రవ్యములలో ఆవునేతిని, గోఘృతమును నేను. ధనార్జన శిలులలో నేను లక్ష్మీస్వరూపను, వంశకులలో జోదమును నేను. సహన మూర్తులలో సహన స్వభావమును నేను. సాత్విక పురుషులలో నేను సత్వగుణమును, శక్తిశాలులలో నేను ఇంద్రియ పటుత్వమును. ఓర్పు గలవారిలో ధారణ సామర్థ్యమును నేను. బలవంతులలో బలమును నేను. భగవద్భక్తులలోని భక్తిభరిత నిష్కామ కర్మను నేను. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములకు భాగవతోత్తములకు పూజ్యములైన వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, హయగ్రీవ, వరాహ, నృసింహ, బ్రహ్మ అను నవమూర్తులలో ఆద్యుడు శ్రేష్ఠుడైన వాసుదేవుడను నేను. గంధర్వులలో నేను విశ్వావసును, బ్రహ్మ సభలోని అప్సరసలలో నేను పూర్వచిత్తిని. పర్వతములలో నేను స్థిరత్వమును, పృథ్వీయందు గంధ తన్మాత్రను. జలములలో నేను రసతన్మాత్రను. తేజస్సాలులలో నేను అగ్నిని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములలో నేను కాంతిని. ఆకాశమునందలి శబ్ద తన్మాత్రను నేనే. బ్రాహ్మణ భక్తులలో నేను బలిచక్రవర్తిని. వీరులలో నేను అర్జునుడను. ప్రాణుల యొక్క ఉత్పత్తి స్థితి లయములకు నేను ఆధారము. పాదముల యందలి చలనశక్తి, వాక్కునందు భాషణ శక్తి, పాయువునందలి మల విసర్జన శక్తి, హస్తముల యందలి గ్రహించు శక్తి, జననేంద్రముల యొక్క ఆనందోపభోగ శక్తి, ఈ విధముగా కర్మేంద్రియములకు గల శక్తులన్నీయును నేనే. జై శ్రీహరి. చర్మము యొక్క స్పర్శశక్తి, నేత్రముల యొక్క దర్శన శక్తి, నాలుక యొక్క ఆస్వాదన శక్తి, చెవుల యొక్క శ్రవణ శక్తి, నాసిక యొక్క అఘ్రాణ శక్తి అనగా సకల జ్ఞానేంద్రియ శక్తులు నేనే. పృథివీ, వాయువు, ఆకాశము, జలము, తేజస్సుల తన్మాత్ర శక్తులు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను నేనే. అహంకారము, మహత్తత్వము, జీవుడు, మూల ప్రకృతి, సత్వ, రజస్తమో గుణముల వికారములు నేనే. అంతేకాదు వీటి అన్నింటికి అతీతమైన పరబ్రహ్మమును నేనే. ఈ తత్వముల యొక్క గణనము, లక్షణముల ద్వారా వాటి జ్ఞానము, అట్లే తత్వజ్ఞాన రూపములైన వాటి ఫలములు కూడా నేనే. నేనే ఈశ్వరుడను, జీవుడను, సత్వాది గుణములను, ఆ గుణములకు ఆశ్రయుడను. సమిష్టి, వ్యష్టి రూపముల సకల కార్యములకును నేనే ఆధారము. నేను లేకుండా ఏ పదార్థమునకును ఉనికియే లేదు. ఇంత ఏల చిదాత్మకమైన సమస్త జగత్తునకును నేనే ఆధారము. వివిధముగనైన పరమాణువుల యొక్క సంఖ్యను గణింపవచ్చునేమో గాని నా విభూతులను మాత్రము లెక్కించుట అసాధ్యము. ఏలయన నేను సృష్టించిన బ్రహ్మాండములను లెక్కించుటకు వీలుపడనప్పుడు నా విభూతులను లెక్కించుటకు ఎట్లు వీలగును? ఈ జగత్తున గల వర్చస్సు, కాంతి, కీర్తి, సంపదలు, లజ్జ, త్యాగము, సౌందర్యము, భాగ్యము, పరాక్రమము, క్షమ, విజ్ఞానము మొదలగు శ్రేష్టములకు గుణములన్నీయును నా అంశలే. ఉద్ధవ, నీ ప్రశ్నకు సమాధానముగా నా విభూతులను సంక్షిప్తముగా వర్ణించితిని. ఇవి అన్నీయును పరమార్థ వస్తువులు కావు, కేవలము మనోవికారములే. ఏలైనా మనస్సుచే ఆలోచింపబడినవియు వాక్కు ద్వారా చెప్పబడినది ఏదియును పరమార్థము వాస్తవము కాదు. అవి అనియును కల్పనలే. కావున వాక్కును వశమునందుంచుకొనుము. మనస్సు యొక్క సంకల్ప వికల్పములను నిరోధింపము. ప్రాణములను అదుపులో నుంచుకొనుము. ఇంద్రియములను జయింపము. సాత్విక బుద్ధి ద్వారా ప్రపంచాభిముఖమైన బుద్ధిని శాంతపరచుము. అప్పుడు దుఃఖభూయిష్టమైన ఈ జనన మరణ చక్రం నుండి విముక్తుడు కాగలవు. సాధకుడు బుద్ధి ద్వారా తన వాక్కును, మనస్సును పూర్తిగా వశపరుచుకొనినచో అతని వ్రతములు, తపస్సులు, దానములు మున్నగనవి అన్నియును పచ్చి కుండలోని నీరు కారిపోయినట్లుగా వ్యర్థమగును. ఉద్ధవ, అందువలన నా భక్తుడు నన్నే సర్వస్వముగా భావించి భక్తియుక్తమైన బుద్ధి ద్వారా
వాక్కును మనస్సును ప్రాణములను నియంత్రించవలెను. అట్లు చేసినచో మోక్షప్రాప్తికై అతడు చేయవలసినది ఏమీయూ మిగిలియుండదు, అనగా అన్ని విధములుగా అతడు కృతార్థుడైనట్లే. జై శ్రీమన్నారాయణ.